పెళ్లిలో ఒకప్పుడు భోజనాలంటే ఒక పెద్ద యజ్ఞంలా ఉండేది. సరదాగానూ ఉండేది. భోజనాలకి పిలుపుల దగ్గర నుంచి భోజనాల కార్యక్రమం పూర్తి కావడం ఒక పెద్ద వేడుక. పెద్ద పెద్ద మండువా లోగిళ్ళుండేవి. మండువాలో ఒక పక్క ఆకులేస్తే ఒక 25 మందికి భోజనానికి సరిపడేది. అలా వీలు కాకపోతే దొడ్డిలో ఒక పెద్ద పందిరి వేసి దానిని గదులుగా కట్టి గాలి వెలుతురు కోసం మనిషి పై ఎత్తు నుంచి ఖాళీగా వదిలేసేవారు. అలా కట్టిన వాటిలో నేల చదును చేసి కల్లాపు జల్లి అలికిన మట్టి ఇంటిలా తయారు చేసేవారు. భోజనాలకి కూర్చోడానికి ఈతాకు కానీ తాటాకు చాపలు కానీ వేసేవారు. కింద కూర్చుని భోజనం చేసేవారు. సాధారణంగా అరటి ఆకులు ఉపయోగించేవారు. అత్యవసర పరిస్థితులలో అడ్డాకుల విస్తరి వాడేవారు. ఇక్కడ కూడా ఒకసారి 100 మందికి పైగా ఒకేసారి భోజనాలు చేసేందుకు అవకాశం ఉండేది. పంక్తులుగా ఆకులేసి అందరూ కూర్చున్న తర్వాత వడ్డన ప్రారంభించేవారు. భోజనానికి వడ్డనకి ఒక క్రమం ఉంది. నేటి ప్రోటోకాల్ లాగా. ముందు పప్పు, కూరలు, పచ్చళ్ళు, ఊరగాయ, పిండి వంటలు అన్నీ అయిన తర్వాత చివర్లో ఆకులో అన్నం పెట్టేవారు. వడ్డన ప్రారంభించిన వెంటనే పెట్టినవి తినేయకూడదు. అందరూ ఒకేసారి తినడం మొదలు పెట్టాలి. వడ్డన అంతా పూర్తి అయిన తర్వాత గోవిందనామ స్మరణతో భోజనం ప్రారంభమయ్యేది. అసలు సిసలు వడ్డన ఆ తరువాత ప్రారంభమయ్యేది. తినడం ప్రారంభించిన తర్వాత యువకులు యువతులు వడ్డన చేసేవారు. పంచె కట్టి ఆ పైన తువాలు మొలకు గట్టిగా బిగించేవారు యువతులు పమిట పూర్తిగా వేసుకొని ఆ కొంగు మొలలో దోపుకొని వడ్డనకు ఉపక్రమించేవారు. వడ్డన సామానుల పేర్లే మరచిపోతున్నారు ఇప్పుడు. పులుసు వడ్డించడానికి వాడే పాత్రని గోకర్ణం అనేవారు. మొదటిది పప్పు, ఇది పట్టుకుని ఒకరు, నెయ్యి పట్టుకుని ఒకరు బయలుదేరేవారు. పప్పు వేసే అతను పప్పండి మీకండి, పప్పండి మీకండి అని వడిగా అంటూ కదిలేవాడు. వెనకాల వచ్చే నెయ్యి తెచ్చినతను నెయ్యండి 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 అంటూ వేసుకుంటూ వెళ్ళేవాడు. ఈ మాటలు గబగబా అంటే మరొక అర్థం స్ఫురిస్తుంది. అని చూడండి, ఆ తరువాతది కూర. కూర తెచ్చినతను కూరండి 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 అంటూ కావలసిన వాళ్లకు వేసుకుంటూ వెళ్ళేవాడు. మధ్యలో అన్నం బుట్ట పట్టుకుని ఒకరు వచ్చేవారు. వేడి అన్నం తాటాకు బుట్టలో పెట్టుకొని బుట్ట చేతి మీద పెట్టుకొని కాలకుండా బుట్ట కింద అరటాకు వేసుకొని ఒక హస్తం లాంటి దానితో అన్నం వడ్డించేవారు. వీరు అన్నమండితో ప్రారంభించి మీకన్నమండి అంటూ సాగిపోయేవారు. మీకు అన్నమండి = మీ కన్నమండి అయిపోయింది. ఈ మాటలన్నీ వడిగా అంటేనే ఆ అందం అర్థం స్ఫురిస్తాయి. పప్పుతో పులుసు వడ్డించేవారు. ఈ పులుసుని పులుసండి నుండి పులసండి అనుకుంటూ వెళ్ళేవారు. పులసండికి అర్థం పులవమని. ఈ మాటలని కొంతమంది యువకులు ఆట పట్టించడానికి కూడా వాడేవారు. గబగబా అంటూ పప్పుతో కూడా పులుసు వేరేగా కలుపుకొని తినేవారు. అప్పుడు నంజుడికి ఉండటానికి వడియాలు, అప్పడాలు వేసేవారు. ఒక కొంట యువకుడు పంక్తిలో తాతగారి దగ్గరికి వెళ్ళి, తాతగారు వడియాలు కావాలా అని అడిగేవాడు. ఆయన కావాలంటే ఒక పెద్ద కేక వేసేవాడు. ఒరే సుబ్బన్న, ఇక్కడ తాతగారికి వడియాలు కావాలి పట్రా అని. అంటే తాతగారికి పడుచు పిల్లం కావాలంటున్నాడు రా అని ఎద్దేవా అన్నమాట. నిజంగా ఇందులో పైకి ఏ విచిత్రమూ లేదు, కానీ అసలు కొంటెతనం ఉంది. తాతగారు కొద్ది గట్టికుడైతే మరోలా సాగేది. కావాలని వడియాలు తెచ్చిన తర్వాత ఇదేమిటి ఇవి తెచ్చేవు అని అడిగేవాడు. మీరేగా వడియాలు కావాలన్నారని అనేవాడు యువకుడు. అప్పుడు తాతగారు, ఓర్ని, వడియాలంటే పడుచు పెళ్ళాం తెస్తామనుకున్నారా అనేవాడు. ఈ తాతగారు గటిగుడు కనుక వడియాలు నాకెందుకు అనేవాడు. కానీ వద్దనేవాడు కాదు. తాత పెళ్లి చేసుకుంటావా అంటే పిల్లనిచ్చేవాడేవుడురా అనేవారు, కానీ వద్దనేవారు కాదు. అది ఒక సరదా. వడియాలు నేనేమి చేసుకోను అనేవాడు. అంటే నమలడానికి పళ్ళు లేవని అర్థం. పడుచు పిల్లాంని నేనేమి చేసుకోను అని కూడా అర్థం వచ్చేది. పోనీ అప్పడాలు కావాలా అంటే అప్పడాలు ఇప్పటిదాకా నా దగ్గరే ఉండాలి, ఎక్కడుందో చూడు నాయనా అనేవాడు. ఒకవేళ భార్య పక్కనుంటే అప్పడాలు పక్కనే ఉందిగా అనేవాడు. ఇప్పుడు ప్లేటు పట్టుకొని అడుగడుగుకి అడుక్కోవటం, క్యూలో నుంచొని కావలసినవి వేసుకొని వేయించుకుని కొండోకచో ఒంటి మీద నిలబడి ఎక్కడో ఒక చోట కూర్చుని భోజనం కానిచ్చేస్తున్న మాదాకాలం బతుకులైపోయాయని ఒక పెద్దాయన వాపోవడం విన్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం శివప్రసాద్ ఆచార్య యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.